విడుదలైన ప్రతి చోట సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది. ప్రతి ఒక్కరి నోట సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతూ ఉంది. అయితే ఈ సినిమాపై సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్స్ నడుస్తూ ఉన్నాయి. మెగా ఫ్యామిలీ వర్సెస్ అల్లు ఆర్మీ అంటూ సోషల్ మీడియా మొత్తం హోరెత్తుతూ ఉంది. ఇక మరోవైపు వైసీపీ నేతలైతే అల్లు అర్జున్ ని తెగ పొగడేస్తూ ఉన్నారు. వైసీపీ ట్విట్టర్ ఖాతాల్లోనూ అలాగే సోషల్ మీడియా పేజెస్ లోనూ అల్లు అర్జున్ ని పొగడేస్తూ ఆయనకు సపోర్ట్ గా పోస్టులు పెడుతూ ఉన్నారు. దేశవ్యాప్తంగా పుష్పమానియా ఎలా ఉన్నా కానీ ఏపీలో మాత్రం ఫుల్ వైల్డ్ ఫైర్ గా సాగుతుంది. ఇటు వైసీపీ వర్సెస్ కూటమి అనే విధంగా కూడా అల్లు అర్జున్ ఒక చిచ్చు పెట్టారనే చెప్పొచ్చు. వైసీపీ అభిమానులందరూ కూడా అల్లు అర్జున్ కి సపోర్ట్ చేస్తుంటే మెగా అభిమానులందరూ కూడా అల్లు అర్జున్ కి వ్యతిరేకంగా పోస్టులు పెడుతూ ఉన్నారు. ఇక నిన్న సినిమా విడుదలైనటువంటి నేపథ్యంలో చాలా థియేటర్ల దగ్గర జనసేన అభిమానులందరూ కూడా అల్లు అర్జున్ పోస్టర్లను చించేయడము అలాగే అక్కడ గొడవలు చేయడం కూడా జరుగుతూ వచ్చాయి. అయితే దీనికి వ్యతిరేకంగా వైసీపీ కార్యకర్తలందరూ అల్లు అర్జున్ అభిమానులకు సపోర్ట్ గా నిలబడి ఇరువురు మధ్య గందరగోళ పరిస్థితులు కూడా ఏర్పడినటువంటి సిచ్యువేషన్స్ మనం చూసాం. అయితే నిన్న పుష్ప 2 విడుదలైనటువంటి నేపథ్యంలో చాలా థియేటర్లను వైసీపీ నేతలు వైసీపీ కార్యకర్తలు బుక్ చేశారు. ఉదయం బెనిఫిట్ షోల దగ్గర నుంచి చివరి షో వరకు చాలా మంది వైసీపీ కార్యకర్తలు టికెట్ కొని మరీ సూపర్ హిట్ టాక్ వచ్చే విధంగా సినిమాని బ్లాక్ బస్టర్ చేశారు. వైసీపీ అభిమానులు అల్లు అర్జున్ ని దగ్గరకు తీసుకోవడంతో ఈ సినిమా పైన మరింత హైప్ వచ్చింది. ఇక మరోవైపు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తన నివాసంలో పుష్ప 2 సినిమా స్పెషల్ షో వేయించుకొని మరీ చూశారంట. కుటుంబంతో కలిసి సినిమా చూసిన జగన్ అల్లు అర్జున్ పైన ప్రశంసలు కురిపించారని టాక్. అల్లు అర్జున్ కి మంచి భవిష్యత్తు ఉంటుందని ప్రపంచవ్యాప్తంగా తన పేరు మారుపోతుందని జగన్మోహన్ రెడ్డి అన్నట్టు తెలుస్తుంది. ఇక మరోవైపు ఈ సినిమాకి దర్శకుడిగా పనిచేసినటువంటి సుకుమార్ని అలాగే మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ని కూడా జగన్మోహన్ రెడ్డి అభినందించినట్టు తెలుస్తుంది. ఏది ఏమైనప్పటికీ వైసీపీ అభిమానులు అల్లు అర్జున్ ని దగ్గర చేసుకోవడంతో పుష్ప 2కి మరింత మైలేజ్ వచ్చిందనే చెప్పాలి. బెనిఫిట్ షోలతోనే పుష్ప 2 దాదాపు 100 కోట్ల వరకు సంపాదించిందని తెలుస్తూ ఉంది. ఇక మొదటి రోజు కలెక్షన్స్ చూసుకుంటే దాదాపు 200 కోట్లకు పైగా వస్తాయని చెప్పేసి ట్రేడ్ వర్గాలు చెప్తూ ఉన్నాయి. ఇది ఇలాగే కనుక కొనసాగితే దేశంలోనే అత్యధిక వసూలు సాధించిన సినిమాగా పుష్ప 2 నిలుస్తుందని ట్రేడ్ పండితులు చెప్తూ ఉన్నారు.